ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున భాగవద్గీతలోని చిత్రకేతువు గురించి మనము తెలుసుకుందాం. జీవరాశి అనంతంగా ఉంటుంది. అటువంటి అనంతమైనటువంటి జీవరాశిలో భగవద్భక్తిని చేయగలిగే అవకాశము లభించినట్టి మానవులు కొద్ది శాతమే. భగవద్భక్తిని అందరూ చేయలేరు. మానవ జన్మే అతి దుర్లభము. అంటే ఏంటి? చాలా కష్టము. దుర్లభం అంటే అందులో ఆ మానవులలో కూడా అతి కొద్ది శాతం మాత్రమే భగవద్భక్తిని చేయగలిగే అవకాశం ఉంటుందంట. మళ్ళీ ఇంకా అటువంటి మానవులలో అతి కొద్ది మందే ధర్మపరులై ఉంటారట. ధర్మ అనుష్ఠాన పరులైన వారిలో కొందరే ముక్తిని వాంఛించి ఉంటారు. ముక్తి కావాలి కోరుకుంటారు, మోక్షం కావాలి కోరుకుంటారు. అయితే ఆ ప్రకారంగా ముక్తిని కోరే వేల కొలది మానవులలో నిజంగా ఎవడో ఒక్కడే మాత్రమే ముక్తిని పొందుతాడు. అది ఎందుకంటే ముక్తిని పొందాలి అంటే మనిషి సంగము, స్నేహము, ప్రేమ, దేశము, గృహము, ఆ, అలాగే పుత్రులు, వీటన్నిటి పట్ల కూడా అనురక్తిని పూర్తిగా విడిచిపెట్టవలసి ఉంటుందంట. ఆ విధంగా ముక్తులయ్యే వారిలో ముక్తి యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకునేవాడు అతి దుర్లభుడు. మళ్ళీ చూసారా మళ్ళీ ఎంత వివరంగా చెప్పారో. యథార్థం ఏమిటంటే కోట్ల కొలది ముక్త పురుషులు, సిద్ధ పురుషులలో ఎవరో ఒక్కడే నారాయణ పరాయణుడై ఉంటాడు, కృష్ణ పరాయణుడై ఉంటాడు. పూర్ణ ప్రశాంతుడైనట్టి అట్టి విశుద్ధ భక్తులు అతి దుర్లభుడట. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తుకు వస్తుంది అనమాట.
మనుష్యానాం సహస్రేషు ఎవడో వేలల్లో ఒక్కడు మాత్రమే, వేలల్లో ఒక్కడికి మాత్రమే భగవంతుడు దర్శనం చేసుకోవాలని కోరుకుంటాడు. అలాగే ఎవడు లక్షలో ఒకడు మాత్రమే భక్తి చేస్తాడు, అంటే భక్తిలోకి వస్తాడు. కోటిలో ఒక్కడ మాత్రమే భగవద్ధామం చేరుకుంటాడు. ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కోట్ల కొలది ముక్త పురుషులు, సిద్ధ పురుషులు ఎవరో ఒక్కడే నారాయణ పరాయణుడై కృష్ణ పరాయణుడై ఉంటాడట. అటువంటి విశుద్ధ భక్తుడు అతి దుర్లభుడు. ఉం? ఇక్కడ ముక్తి అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఇవాళ. అదే అంటున్నారు, ముక్తులయ్యే వారిలో కూడా అసలు ముక్తి యొక్క నిజమైన అర్థాలు తెలుసుకునేవాడు దుర్లభుడట. చూడండి, కొంతమంది సన్యాసం తీసుకుని ఉంటారు. సన్యాసం అంటే నేను అన్ని విడిచిపెట్టేసామని చెప్పి అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ ముక్తి అంటే అర్థం ఏమిటంటే, సన్యాసం అంటే అర్థం ఏంటంటే భగవంతుడి పట్ల అటాచ్మెంటు, భౌతిక జీవనం పట్ల డిటాచ్మెంట్. అది దాన్ని నిజమైన వైరాగ్యం అన్నారు. అదే ముక్తి అంటే. అంతేగాని అన్నీ వదిలేసి నేను భక్తి యోగం కూడా చేయకుండా కామగా ఉంటాననేది ఎప్పటికి కూడా ముక్తి కాదనమాట. అందుకే ముక్తులయ్యే వారిలో కూడా ముక్తి యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకునేవాడు కూడా అతి దుర్లభుడట. అలాగే సహజంగా మనం చూసే సమాజంలో సకామ కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు గొప్ప పేరు పొందే అవకాశం ఉంది. మీరు చూడండి, వాళ్ళకి భలే ఫాలోవర్స్ ఉంటారనమాట. ఏంటి కామకర్మిష్ఠులు అంటే ఏంటి? వాళ్ళు కోరికల కోసం వాళ్ళు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. రకరకాల ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, ఆ, రకరకాలుగా వారు ఆ, ఆసనాలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఉమ్, అటువంటి వారికి సమాజంలో చాలా గొప్ప పేరు వస్తుందన్నమాట. పొందే అవకాశం ఉంది వాళ్ళకి. అంటే సంఘములు అటువంటి వారి పట్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు. యజ్ఞ యాగాదులను చేసే ధార్మికులను చూసి కూడా జనులు జేజేలు పలుకుతారనమాట. కానీ అట్టి కర్మిష్ఠుల ఉద్దేశ్యము ఇంద్రియ భోగము కొరకు స్వర్గప్రాప్తి అయి ఉంటుంది. అంటే వాళ్ళందరూ పుణ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. పుణ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. యజ్ఞం చేస్తే నాకు ఫలితం వస్తుంది. ఆ, నేను ఆ, అంటే భగవద్గీత చదివితే, భాగవతం చెబితే పుణ్యం వస్తుంది. రామాయణం చదివితే పుణ్యం వస్తుంది. ఈ రకరకాల ఒక పుణ్యము ఇదితో ఉంటూ ఉంటారు అన్నమాట జనరల్గా చాలామంది. ఉం? ఇంకా భగవద్గీత భాగవతం చదివితే భక్తులు అయిపోతారు అనుకోండి. అక్కడ దాకా కూడా రారు వీళ్ళు. చాలా కష్టం భగవద్గీత భాగవతం కూడా. వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ భోగం కొరకు స్వర్గప్రాప్తి అయి ఉంటుందన్నమాట. దాని వలన కలిగే ఫలితాలు అల్పములు, అంటే చాలా చిన్నవన్నమాట. తాత్కాలికమైనటువంటివన్నీ కూడా. ఉం? ఇక జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారంటే లౌకిక జీవనంతో విరక్తి చెంది దాన్ని పూర్తిగా తెలుసుకొని తను దేహానికి అన్యంగా చూస్తాడు. అంటే ఏంటి, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుసుకుంటాడు. కానీ వారు సాధారణంగా ఏం చేస్తారంటే నిరాకార నిరాకార భావన వైపు మొగ్గు చూపుతారు వాళ్ళు. అంటే భగవంతుడికి ఆకారం లేదు, అంతా శూన్యమే అంటూ ఉంటారు అన్నమాట వాళ్ళందరూ కూడా. అది అందువలన వారు చేసే ఆత్మోన్నతి ప్రయత్నాలు ఓకదంపుడు ప్రయత్నాలు చెప్పవచ్చట. అంటే మన ఆచార్యులు అలా పోల్చారు వాళ్ళని. ఆ ప్రయత్నాలు అంటే ఓకదంపుడు ప్రయత్నాలు చెప్పవచ్చట. ఎక్కువలో ఎక్కువ వారు భగవంతుని తేజోమయ కాంతిలో లీనమయ్యి వారు సాయుధ్య ముక్తిని పొందగలుగుతారు. అంటే వారు నిరాకారం భావం పొందే వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ బ్రహ్మలోకానికి కాంతి కూడా భగవంతు నుంచి వస్తుందన్నమాట. అలా వెళ్ళే వారిని సాయుధ్య ముక్తి అంటారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళిన వారు కూడా మళ్ళీ కిందకి రావాల్సిందే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఇకపోతే యోగులు యోగు సిద్ధుల వెంట పరిగెడుతూ వాటిని పొందిన తర్వాత ఆ ఫలాలను జనాకర్షణలో వాడతారన్నమాట. అది అంటే చెప్తారు కదా, ఆ ముక్కులోంచి అది తీసాము, చెవులోంచి తీసాము, బంగారం తీశారు, డబ్బులు తీశారు,
రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వారు సమాజంలో మానవుల యొక్క మెప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకనే ఇది కూడా నిష్ప్రయోజనమైనదే. ఏదో తాత్కాలికంగా కొద్దో గొప్ప అల్పమైన లాభం ఉండొచ్చు అనమాట. కానీ దానివల్ల ఎవరికి కూడా దీర్ఘకాలమైనటువంటి ఆనందం అయితే ఉండదు. ముఖ్యంగా వాసుదేవుని భక్తి అయితే రాదనమాట. అందుకే అసలు ప్రభుపాద చెప్పారు, మన వైష్ణవులు, మన భక్తులు ఎవరైతే 4 నియమాలు పాటిస్తారో, ఎవరైతే 16 మాలలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అడ్డి సిద్ధులు కూడా వస్తాయంట. కానీ ఆ సిద్ధులని ఎందులో ఉపయోగించరు. ఒక్క శక్తిని భౌతికంగా ఉపయోగించినా కూడా వారు మళ్ళీ భక్తుల నుంచి పతనం అయిపోతారు. అంటే భగవంతుడు దూరం అయిపోతారు అనమాట. అందుకని మన వైష్ణవులు ఎక్కడ కూడా ఇటువంటి చేయరనమాట. మీరు గమనించవచ్చు ప్రపంచంలో చూస్తే. అది అందుకని అటువంటి మానవుల మెప్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా నిష్ప్రజమైందని చెప్పారనమాట. అదే చెప్తున్నారు, 9 కోట్ల మంది దేవతలు, 7 కోట్ల మంది ఋషులు ఉన్నారు. వారందరినీ నారాయణాయన అని పిలిచినను, అంటే నారాయణ భక్తులు పిలిచినా కూడా వారిలో కొందరే నారాయణ పరాయణులు అంట. అంటే వీళ్ళందరూ కూడా, అంటే చాలా మంది ఉంటారు కానీ ముఖ్యంగా 9 కోట్ల మంది దేవతల గురించి 7 కోట్ల ఋషుల గురించి చెప్పారు. అంటే వీరిని నారాయణ భక్తులను పిలుస్తూ ఉంటారంట. కానీ వారిలో కూడా కొందరే నారాయణ పర, అంటే కొందరు మాత్రమే వాళ్ళు నారాయణుడికి సిన్సియర్గా డివోషన్ చేసేవారు అనమాట. మరి సిద్ధ పురుషులకి నారాయణ పరాయణులకి భేదం ఏమిటంటే ప్రత్యక్ష భక్తులు నారాయణ పరాయణులు పిలువబడగా, అంటే డైరెక్ట్ డివోషన్, అంటే భగవంతుడికి డైరెక్ట్గా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా వాళ్ళు నామజపం చేస్తూ ఉంటారు, వారి నారాయణ భక్తులు అంటారు అనమాట. మరి నానా రకాలైన యోగ సాధనలు చేసేవారు సిద్ధులని పిలువబడతారనమాట. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చిందండి, హీలింగ్ పవర్. అంటే హీలింగ్ పవర్, నాకు ట్రైన్లో ఓ, ఒక పాప కనిపించింది, ఎంబీఏ అయిపోయిందంటే. ఏం చేస్తున్నాం అంటే, ఆ అమ్మాయి మెల్ల రుద్రాక్షలు వేసుకుంది, చేతి కడియాలు పెట్టుకుంది, ఒక డిఫరెంట్ అలంకారంతో ఉందన్నమాట. మాకు బృందం చూస్తున్న ట్రైన్లో కలిసింది. పలకరించాం. ఏం చేసి నా 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 బెర్త్ పైన ఆవిడది, నాది లోయర్ బెర్త్, ఆవిడ అప్పర్ బెర్త్ అనమాట. పలకరిస్తూ చెప్తుంది అనమాట, నేను హీలింగ్ పవర్ నేర్చుకున్నాను, హీలింగ్ తోటి నేను ఏదైనా కూడా పాజిటివ్ ఎనర్జీని పంపించి అవతల వారిలో ఆ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీని గురించి నేను ఆ, ఋషికేశ్లో ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. అయితే అవన్నీ కూడా ఉన్నాయి, అవేమీ చెడ్డవి కాదు, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏమిటంటే ఇక్కడ వాటి వైపు కనుక మొగ్గు చూపితే మనము కృష్ణుడికి దూరం అయిపోతామట. అంతే మన ప్రభుపాదాలు చాలా క్లియర్ చెప్పారు. ఏం చెప్పారంటే అటువంటి వాటి జోలి మీరు వెళ్ళొద్దు అని చెప్పారనమాట. అందుకని నానా రకాలైన యోగ సాధనలు చేసేవారు సిద్ధులని పిలువబడతారనమాట. అది ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. అయితే ఇంద్రుని చేతిలో హతమైన వృత్రాసురుడు ఎవరు చెప్పండి? వృత్రాసురుడు కథ ఎప్పుడు చెప్పుకున్నాం మనం? నిన్న గురుజీ ఆ స్వస్థ స్వస్థ పుత్రుడు ఆ ఎస్. సో వృత్రాసురుడుని ఎవరు చంపారు? ఇంద్రుడు గురూజీ. ఇంద్రుడు చంపాడు. ఆ ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్రాసుడు, అంటే వృత్రాసుడు ఎవరు అంటే, వృత్రాసుడంట, ఈ వృత్రాసురుడు సకామ కర్మిష్ఠుడు కానీ, జ్ఞాని కానీ, యోగి కానీ, సిద్ధపురుషుడు కానీ, భక్తుడు కానీ కూడా కాడట. భక్తుడు కూడా కాడట. చూసారా? అతను కర్మిష్ఠుడు కాడు, జ్ఞాని కాదు, యోగి కాదు, సిద్ధపురుషుడు కాడు, భక్తుడు కూడా కాడట. అయినా కూడా అతడు నారాయణుని పట్ల దృఢమైన భక్తిని తన వాక్కుల్లో ప్రదర్శించాడట. అంటే నిరంతర భగవన్నామాన్ని జపించడం, ఆ, ఇవన్నీ కూడా. అది ఎట్లా సాధ్యపడిందని పరీక్షణ మహారాజు సందేహం కలిగింది. మరి ఎంతో మంది, కోటాన కోట్ల మంది యోగులు, సిద్ధులు, జ్ఞానులు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అలా మరి ఏమీ కానివాడు, ఆఖరి భక్తుడు కూడా కానివాడు, అతడు నారాయణ పట్ల దృఢమైన భక్తిని ఎలా ప్రదర్శించాడు అనేది పరీక్షిత మహారాజుకి సందేహం వచ్చిందంట. తన సందేహాన్ని అతడు సుఖదేవ గోస్వామికి తెలియజేయగా
వృత్తాసురునికి విష్ణు భక్తి కలగడానికి గల పూర్వ చరిత్రను ఆయన వివరించారు. అదే చిత్రకేతు యొక్క వృత్తాంతము ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ కథ సారాంశము శ్రీమద్ భాగవతములోని 6వ స్కందములు వస్తుంది, అంటే షష్ఠ స్కందములు వస్తుంది అనమాట. అది ఈ చిత్రకేతు ఎవరు ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఈ చిత్రకేతు ఎవరంటే సూరసేన దేశానికి రాజు చిత్రకేతు. సమస్త భూమండలానికి చక్రవర్తి అయిన అతని పరిపాలనలో భూమి సమస్త జీవన అవసరాలను సమకూర్చిందట. ఆ? ఎప్పుడు భూమి సమస్త జీవ అవసరాలు చేకూరుస్తుందంటే ముఖ్యంగా భూమి సంతోషపడాలట. భూమి ప్రసన్నరాలవ్వాలి. భూదేవి భూదేవి ఎప్పుడు ప్రసన్నరాలు అవుతుందంటే ఎవరైతే గోవులని బ్రాహ్మణులని గౌరవిస్తారో పూజిస్తారో వారిని పోషిస్తారో అప్పుడు భూదేవి సంతోషపడుతుందంట. ఆ విధంగా ఈ చిత్రకేతువుకి 1,00,00,000 భార్యలు ఉండేవారట. అయితే వారిలో ఎవ్వరికి కూడా సంతానం కలగలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, 1,00,00,000 భార్యలు. దైవ వశం చేత అందరూ సంతానహీనులయ్యారట. చిత్రకేతువు సంపూర్ణ యవనవంతుడు, అందమైన రూపం గలవాడు, ఔదార్యవంతుడు, ఉన్నత వంశజుడు, విద్యాసంపన్నుడు అయినప్పటికీ కూడా ఆయన పుత్రులు మాత్రం కనలేకపోయాడు. ఉం? పుత్రహీనం గృహం శూన్యం అన్నట్లుగా పుత్రుడు లేని ఇల్లు ఎడారితో సమానము. పుత్రలేమి బాధ చిత్రకేతును మిగిలి కలిచివేసింది. ఇది సార్వభౌమత్వము, రాణుల అందచందాలు, అష్టైశ్వర్యాలు అతనికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. చూసారా, 1,00,00,000 భార్యలతో ఉన్నా కూడా అతనికి ఆనందం లేదంట. రాజు, ఆ, ఎంతమంది రాణులు అందచందాలు చెప్పండి, ఆ, అష్టైశ్వర్యంలో అతనికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయంట. ఉం? కానీ పుత్రుడు మాత్రం కావాలనుకుంటున్నాడు, అతనికి సంతానం లేదు. ఉం? ఇలా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఒకసారి అంగిర ఋషి ఈ భూసంచారం చేస్తూ ఈ భూమండలము చిత్రకేతు మందిరానికి వచ్చాడట. చిత్రకేతు ఎంతో మర్యాదగా ఆయనకి ఎదురేగి వందనం చేసి వినయంతో లోనికి తీసుకుని వచ్చి ఆయనకి సకల మర్యాదలు కూడా చేశారు. ఆ తర్వాత ఎంతో అనుకువగా ఋషి పాదముల చెంతనే కూర్చున్నాడు. చిత్రకేతు వినమ్రత ఋషికి బాగా నచ్చింది. అప్పుడు ఆయన ఆప్యాయంగా చిత్రకేతువుని ఈ విధంగా అడిగాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఉమ్, అంగిర ఋషి ఫోన్ చేయలేదు ఎవరు చిత్రకేతుకి మీ ఇంటికి రావచ్చా అని. ఇప్పుడు ఏంటి చెప్పండి పరిస్థితి. ఉమ్, ఇప్పుడు ఏంటి ఫోన్ చేసి రావాలి కదా ఎవరింటికి వెళ్ళాలంటే. ఆ అవును రోజుల్లో గురు. ఆ ఆ రోజులు ఏంటి అంటే ఇంటికి వచ్చారు ఒక భక్తుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఒక ఋషి, ఒక బ్రాహ్మణుడు, ఒక వైష్ణవుడు మన ఇంటికి అడుగు పెట్టారంటే ఆ రోజు నుంచే మన ఇంట్లో ఒక మార్పు మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మార్పు మొదలవుతుంది అనమాట. ఆ విధంగా చిత్రకేతుతో ఇలా అడుగుతున్నాడు అనమాట అతను. ఎవరు? అంగిర ఋషి. రాజా, నీ దేహము, మనస్సు, రాచ పరివారము, సంపత్తులు క్షేమంగా ఉన్నాయా? గురువు, అమాత్యులు, రాజ్యము, దుర్గము, కోశాగారము, రాజదండము, పుత్రులు అనేది 7 తత్వములే రాజుకి నిజమైన రక్షణము. చూసారా, ఇందులో మొట్టమొదటి ఎవరు? గురువు. రాజు రక్షణ ఎవరంటే మొట్టమొదట గురువు అనమాట. ఉం? తర్వాత అమాత్యులు అంటే చాలా మంది ఉంటారు, రాజ్యము, ఇలాగా ఆ, వీళ్ళందరూ కూడా నిజమైన రక్షము. నీ భార్యలు, ప్రజలు, కార్యదర్శులు, సేవకులు, మరి వీరందరూ నీ ఆధీనంలో ఉన్నారా? అంటే నీ కంట్రోల్లో ఉన్నారా? మంత్రులు, అంతఃపురవాసులు, మండలాధిపతులు, ఇతర అనుయాయులు కూడా నీ నియంత్రణలో ఉన్నారా? చిత్రకేతు, నీ ముఖం చూస్తే నీవు ప్రసన్నంగా లేనట్లు, ఏదో తీవ్రమైన వేదనకు గురి అవుతున్నట్లు గోచరిస్తుంది.
దీనికి నీవే కారణమా, లేక ఇది వేరే వారి వలన కలిగిందా? ఈ విషయం నాకు చెప్పవలసింది అని అంగీ ఋషి చిత్రకేతుని అడిగాడు. కానీ ఋషులకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు ఋషులకి. నిజానికి అంగీ ఋషికి అన్నీ తెలుసు. అయినా కూడా ఆయన ఆ విధంగా ప్రశ్నించగానే చిత్రకేతు గుండె బరువుతో ఇలా అన్నాడంట: స్వామి, పూర్ణ యోగి అయిన మీకు బద్ధజీవుల బాహ్యాభ్యంతరాలు అన్నీ తెలుస్తాయి. మీకు మేము బద్ధజీవులం కదా, అవన్నీ మీకు తెలుస్తాయి. అయినా మీరు అడిగారు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను. ఉం? ఆకలిగా ఉన్నవాడికి చందన పుష్పాదులు ఆనందాన్ని ఇవ్వలేవు. అవునా? ఆకలితో ఉన్నవాడికి గంధం పుష్పాలు ఇస్తే వాడి ఆకలి తీరుతుందా? ఏం చేయాలి వాడికి? చెప్పండి మన క్లాసులో ఎవరైనా. తినడానికి అన్నం పెట్టాలి గురుజీ. పెట్టాలి. అదే విధంగా పుత్రులు లేని కారణంగా ఆ, నా రాజ్య సంపదలు నాకు ప్రసన్నతను కూర్చడం లేదు. మహానుభావ, సంతానము లేకపోవడం వలన నరకములో పడనున్న నన్ను, నా పితరులను కాపాడండి, నరకము నుండి నన్ను ఉద్ధరించి ఒక పుత్రుని ప్రసాదించండి అని చెప్పాడు అనమాట. లాస్ట్లో మీకు వివరణిస్తాను, గుర్తుపెట్టుకోండి. పుత్రులు లేకపోతే నరకానికి వెళ్తారని మీరు ఎవరు కూడా అపోహలు ఉండబాకండి. దాని గురించి చివరిలో మనకు కన్క్లూజన్ ఇచ్చారన్నమాట, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఆ స్టోరీ ఇది. మంచి కన్క్లూజన్ ఇచ్చారన్నమాట. ఆ అందుకే వృత్రాసురుడికిను చిత్రకేతు సంబంధం ఉంది. అది లాస్ట్ మనం తెలుసుకున్నాం ఏంటండి. అంతేగాని మీరు ఫిక్స్ అయిపోకండి పుత్రులు లేకపోతే నరకానికి పోతాము భాగవతంలో చెప్పారు అని. ముందు చదివిందే, ముందు చాలా మంది ముందు చదివిందే చూస్తారు, వెనక మళ్ళీ కన్క్లూజన్ వింటారు అనమాట. అందుకే మొత్తం వినాలి. చిత్రకేతు అభ్యర్థనని సంబంధించిన అంగిర ఋషి ఒక యజ్ఞం చేసి యజ్ఞ ప్రసాదంగా పరమాన్నమును ఈ రాజు యొక్క భార్య నుండి కృతద్యుతికి ఇచ్చారు. కృతద్యుతికి ఇచ్చారన్నమాట. చాలా మంది భార్య ఉన్నారు, ఒక భార్యకి ఇచ్చారు. ఆ భార్య పేరు కృత ద్యుతికి ఇచ్చారనమాట. ఆ యజ్ఞ ప్రసాదం వలన హర్షశోకాలు కలిగించే పుత్రుడు ఉదయిస్తాడని కూడా చెప్పి ఋషి తాను వచ్చిన దారినే వెళ్ళిపోయారు. యజ్ఞ ప్రసాద ఫలంగా ఈ రాజుగారు భార్య కృతద్యుతి గర్భవతి అయింది. ఆమె గర్భం కూడా శుక్లపక్ష చంద్రులాగా వృద్ధి చెందింది. తరువాత సరైన సమయం రాగానే ఆమె పండంటి పుత్రునికి జన్మనిచ్చింది. రాజుకు పుత్రోదయం కలిగిందని వినగానే సూరసేన దేశవాసులు పరమానంద భరితులయ్యారు. ఆ వార్త చిత్రకేతువుకు చెవులలో అమృతం పోసినట్లు కనిపించిందట. వెంటనే అతడు స్నానం చేసి శుచిగా వస్త్రాలన్నీ కూడా ఆయన ధరించి ఏంటి చక్కగా చాలామంది బ్రాహ్మణుల చేత ఆ, బాలునికి ఆశీర్వచనాలు, జాతకర్మలు చేయించడం అన్నమాట. జాతకర్మ అంటే ఇది ఒక సంస్కారం అన్నమాట. పుట్టిన తర్వాత వాడికి జాతకం చూపిస్తారు, డైరెక్ట్ చూడరు. యజ్ఞం చేసి, యజ్ఞం అంటే భగవంతుడు సాక్షిగా ఆ జాతకం చూస్తారన్నమాట. అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా ఎవరికో మనం పేరు నక్షత్రం చెప్పి జాతకం చెప్పించుకున్నాం కాదనమాట. ఈ జాతకర్మలు చేసిన బ్రాహ్మణులకు అతడు భూరిదానాలు సమర్పించాడు. అంటే ఈ భూరిదానం అంటే ఏంటి, ఎవరికి చెప్తారా? భూమి ధనము గురుజీ. కాదు. భూరీ దానాలంటే అయ్యో ఇక మాకు చాలు, మాకు చాలు, మాకు చాలు అనేదాకా దానం ఇస్తూ ఉంటారంట. అర్థమైందా? మాకు చాలు, మాకు చాలు అనేది ఇంకా ఇస్తూ ఉంటారు భూరీ దానాలు అంటే. అంత గొప్పగా ఉంటాయి వాళ్ళు ఇచ్చే దానాలు అనమాట. అది. ఆ ఆ విధంగా అందరూ కూడా మిక్కిలిగా సంతోషించి రాజపుత్రునిపై ఆశీస్సులు కురిపించి వెళ్ళిపోయారు అందరూ కూడా. అది. దరిద్రునికి ధనం లభిస్తే దాని మీద అతనికి మమకారము దినదినంగా పెరిగిపోతుంది. అదే రీతిగా లేక లేక కలిగిన సంతానంపై చిత్రకేతువుకి ఎడలేని ప్రేమ కలిగింది. అది సహజం ఎవరికైనా. అది అనుదినం కూడా పెరిగిపోసాగింది. చిత్రకేతు భార్యకు కూడా పుత్ర ప్రేమ ఎంతగానో పెరిగిపోయింది అనమాట. ఇక ఆ బాలుని ఆలనా పాలన చూస్తూ భార్యాభర్త ఇద్దరు కూడా అనురాగం పెరిగిపోతుంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందన్నమాట. ఇక్కడ మొదలైంది కష్టం. ఈ సవతలు ఉన్నారు కదా, మరి రాజుగారి కోటి భార్యలు కదా, మరి ఒక భార్యగా సంతానం కదా,
ఈ సవతులకు అసూయ కలిగిందనమాట. రాజు తమపై చూపిస్తున్న నిర్లక్ష్యము వారికి తీవ్రమైన దుఃఖాన్ని కలుగజేసింది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, పుట్టాడు, వాడి పట్ల ఎక్కువ ప్రేమ చూపించి మరి వేరే వారిని అశ్రద్ధ చేసేపాటికి నిర్లక్ష్యం చేసేపాటికి వారు దుఃఖం కలుగజేస్తుంది అనమాట. ఇక్కడే సమస్య. అది అందుకే వారికి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. అలాగే వారు కూడా ఈ కృతజ్ఞతపై రాజు చూపిస్తున్న ప్రేమ వారికి ఈర్ష్యను కలిగించింది. అరే, 1,000,000 భార్యలు ఉంటే ఆ భార్య మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాడు, ఈర్ష్య వచ్చేసింది. ఎందుకంటే పుత్రుని ఇచ్చింది కదా. సహజంగా రోజు రోజుకి వారి మధ్యలోని అసూయ జ్వాల పెరిగిపోయిందట. ఉం? మొత్తానికి ఏం చేశారు తెలుసా? ఆ చిన్న పిల్లవాడికి విషాన్ని ఇచ్చి చంపారు. హరే కృష్ణ. కొన్ని వినలేమన్నమాట. ఉం? విష ప్రభావంతో మరణించే బాలుడు ఎంతకు కూడా లేవకపోయేసరికి తల్లి కృతజ్ఞత సేవకుని పంపింది. తన పిల్లవాడు అప్పటికే చాలాసేపు నిద్రపోయాడని, ఇంకా నిద్రపోవలసిన అవసరం లేదని ఆమె భావించి అతను లేపమని చెప్పింది. కానీ బాలుల్లో ఎటువంటి జీవలక్షణం లేకపోవటం, కళ్ళు పైకి పోయి ఉండడం చూసిన సేవిక బోరునే ఏడ్చేసింది అనమాట. అంటే దాసి. ఎమ్మటే మరి తల్లి మరణించిన పుత్రులను చూసి అక్కడక్కడే ఆవిడ పడిపోయింది అనమాట, సృహ పడిపోయింది. ఇంతలో రాజ్యం మొత్తం తెలిసిపోయింది. అలాగే మరి రాజు కూడా వచ్చాడు. రాజు కూడా వచ్చి గుండెలు బాదుకుంటూ ఏడవ సాగారు. ఈ మిగతా రాళ్ళు కూడా కపట దుఃఖం ప్రకటించారు. అంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా. మొత్తానికి చిత్రకేతు కూడా స్పృహ పడిపోయాడు. స్పృహ రాగానే అతని కళ్ళ నుండి చాలా నీళ్లు రావటం, నోట మాట రాలేదు. ఈ రాజదంపతుల ఒక దుఃఖం చూసేసరికి హృదయ విదారకంగా అయిపోయిందనమాట. వారిని ఓదార్చే శక్తి, ధైర్యం ఎవరికి లేకపోయింది. ఇక ఎంతసేపటికి ఇక వారు చాలా 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 ఆ, బాధతో ఉండిపోయారు. ఈ విధంగా చిత్రకేతువు విపరీతంగా రోధించాడు, విపరీతంగా బాధపడ్డాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు అనమాట. మొత్తం ఒక్కసారిగా అంతా కూడా అంధకారం అయిపోయింది ఆ రాజ్యం అంతా కూడా. అరే, లేక లేక రాజుకి కొడుకు పుడితే ఇలా అయిపోతుంది అని చెప్పేసి. ఆ విధంగా చిత్రకేతువు ఆ విధంగా దుఃఖ సముద్రంలో పడి దాదాపుగా మరణించిన వానిగా అయ్యాడని తెలుస్తున్నాడు అంగిరి ఋషి. అంగిరి ఋషి దగ్గర చేసి పిలవనిచ్చింది. ఈసారి అంగిరి ఋషి మళ్ళీ వచ్చాడు, కానీ నారద మునితో పాటు వచ్చాడు అనమాట అంతఃపురానికి. అది ఇప్పుడు వైష్ణవుడు వచ్చాడు అనమాట. ఇంతకుముందు బ్రాహ్మణుడు వచ్చాడు, ఇప్పుడు వైష్ణవుడు వచ్చాడు అనమాట. నారదుడు ఎంటర్ అయ్యాడు అనమాట. దుఃఖాక్రాంతులు అయ్యేడు బద్ధజీవులకు జ్ఞానబోధ చేసేవారే ఋషి పొంగవులు అంటారు వారు. దుఃఖార్తులైన చిత్రగీతం చూడగానే వారు అతని తత్వబోధ చేశారు, తత్వాన్ని బోధించారనమాట. ఇదే కన్క్లూజన్. వినండి అందరూ కూడా ఏం బోధించారో చూద్దాం మనం. రాజా, నీవు ఏ మృత కళేబరం కొరకైతే శోకిస్తున్నావో దానితో నీకున్న సంబంధం ఏంటి చెప్పమని అడిగారు. అంటే ఈ శవం కోసం ఏడుస్తున్నావు ఏంటయ్యా, దాంతో నీకున్న సంబంధం ఏమిటి? ఇది చాలా కష్టం వినటానికి. అందుకే సామాన్యమైన వాళ్ళకి భాగవతాన్ని వినలేరు, విన్న అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకుని ఆచరించలేరు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ, ఏంటంటే ఇది వాస్తవం, ఇది నిజం కూడా. కానీ బయట ఏమంటారంటే, ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, కొడుకు చనిపోతే కొడుకుని ఇలా మీరు అంటారా అని అంటారు. బయట సమాజం గొడవ పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఉపదేశిస్తున్నారు చూడండి. రాజా, ఈ శవము కొరకే దుఃఖిస్తున్నావా? దానికి నీకు సంబంధం ఏంటి? సరే, మాది తండ్రి తనయుల సంబంధం అని నువ్వు చెప్పవచ్చు, కానీ అది పూర్వం ఉందా? ఇప్పుడుందా? చనిపోయాడు కదా, లేడు కదా. పోనీ ముందు కొనసాగబోతుందా? లేదు. నీటి ప్రవాహానికి ఇసుక రేణువులు ఒకప్పుడు కలియచ్చు, మరొకప్పుడు విడిపోతూ ఉంటాయట. అంతే కదా. ఇసుక ఏం చేస్తుంది? ఒకసారి కలిసి ఉంటుంది,
అలా నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ విడిపోతుంది. అలాగే ఈ భౌతిక దేహాలు కూడా జీవులు కాల ప్రవాహానికి ఒకప్పుడు కలుస్తూ మరొకసారి విడిపోతూ ఉంటారు అని అనేక విధాలుగా నారదుడు ఈ అంగీర ఋషి ఉపదేశం చేశారు చిత్రవతికి. చేయగా ఉదయం కాస్త స్థిమితి పడిందన్నమాట కాస్త చిత్రకేతుకి అమ్మాయి అని. ఎందుకంటే ఋషులు మరి వైష్ణవుల యొక్క ముఖారవించిన మాటలు ఎలా ఉంటాయంటే, ఎటువంటి దుఃఖంలో ఉన్నవాడికైనా ఎటువంటి కష్టంలో ఉన్నవాడికైనా కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయట. ఈ ఒక్క సందర్భంలో రాజు అంగీరసుని గుర్తుపట్టలేదు, గుర్తించలేదు. అప్పుడు అంగీరసు చెప్తున్నాడు, రాజా, నీవు పుత్రుని కోరి ఉన్నప్పుడు నేను నీ అంతఃపురానికి వచ్చాను. నీకు పుత్రుని ప్రసాదించిన అంగీరసుని నేనే. నా వెంట ఉన్న మహనీయుడెవరు? సాక్షాత్తుగా బ్రహ్మతనయుడైన నారదముని. నిన్ను ఈ దుఃఖము నుంచి బయటపడవేయడానికే మేమిద్దరం వచ్చాం. నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నీకు జ్ఞానభిక్ష పెట్టగలిగిన వాడిని అయినా, అంటే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు అంగిర ఋషి, కానీ తత్వాన్ని వైష్ణవుడు బోధించగలడు అనమాట. నీవు భౌతిక విషయాల్లో మునిగి ఉండడం చూసి కేవలం పుత్రభిక్ష పెట్టా నీకు నేను. ఆ పుత్రుడే ఇప్పుడు నీకు అంత దుఃఖాన్ని ఇచ్చాడు. చిత్రకేతు ఆత్మస్థితిని చక్కగా తెలుసుకో. నీవెవడవో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఎక్కడి నుంచి వచ్చావో, దేహం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో, ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించు. నిజమైన స్థితిని తెలుసుకుంటే ఆసక్తి తొలగి శాంతిని పొందుతావు అని అన్నారన్నమాట. అప్పుడు నారదముని ఎంత కరుణతో చిత్రకేతువుకు మంత్రదీక్షనిచ్చాడు. చూసారా వైష్ణవుడు యొక్క గొప్పతనం చూసారా? అందుకే వైష్ణవుని పరదుఃఖ దుఃఖ అంటారన్నమాట. వైష్ణవుడు పరమ కరుణామయుడు అనమాట. ఆ చిత్రకేతుకి మంత్రదీక్షను ఇచ్చాడు ఎవరు? నారదముని. ఆ మంత్ర జపంతో 7 రాత్రుల్లోనే సంకర్షణ భగవానుడి యొక్క దర్శనం కలుగుతుందని చెప్పేసి చెప్పాడు నారదముని. సంకర్షణుని పాదపద్మాశ్రయముతో శివుడు లాంటి వారే రాక్షసుల అడ్డు తొలగించుకున్నారని తెలియజేశారనమాట. తర్వాత నారదముని తన యోగ బలంతో చనిపోయిన పిల్లవాడిని వెనక్కి రప్పించారట. అంటే అక్కడేమో మంత్రదీక్షను ఇచ్చారు, మంత్రం చెప్పించమన్నారు, మళ్ళీ అమ్మంటే చనిపోయిన పిల్లవాడిని ఒకసారి బతికించి వెనక్కి తెప్పించారనమాట. చనిపోయిన పిల్లవాడు లేచి మాట్లాడడం చూస్తున్నాడు. మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఉన్న రాజ్యంలో ప్రజలందరూ కూడా, బంధువులు మరి అందరూ కూడా. అప్పుడు నారదముని ఆ బాలుడితో ఇలా అన్నాడనమాట, జీవుడా, నీకు శుభమవుగాక. నీ తల్లిదండ్రులను ఒకసారి చూడు. నీవు మరణించావని నీ బంధువులు ఎంతగా విలపిస్తున్నారో గమనించు. నీవు నీకు అకాల మరణం సంభవించింది కాబట్టి తిరిగి నీ దేహంలో ప్రవేశించి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడుపు. నీ తండ్రి రాజసింహాసనాన్ని భోగాలను చక్కగా అనుభవించమని చెప్పాడు ఆ పిల్లోడికి. అప్పుడు ఆ పిల్లోడు ఆశ్చర్యకరంగా ఈ విధంగా నడట. చూడండి ఎంత ఇంపార్టెంట్ అందరూ వినండి. అసలు కర్మఫలానుసారము నానా యోనుల్లో జన్మించే నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులు? చూసారా? అంటే కర్మ ఫలితంగా నానా రకాల యోనుల్లో జన్మించే నాకు, అంటే ఎన్నిసార్లు జన్మించానో, ఎన్నిసార్లు మరణించానో, ఎన్ని జన్మలు తీసుకున్నానో, ఎన్ని కర్మలు చేశానో, అటువంటి నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులు? నిజానికి నాకెవరూ తల్లిదండ్రులు కాలేరు. కాబట్టి వీరిని నేను ఎట్లా తల్లిదండ్రులు భావించగలను?
నదిలాగా సాగిపోయే జీవునికి కాలక్రమంలో బంధువులు, మిత్రులు, శత్రువులు ఏర్పడుతుంటారు. కానీ అవన్నీ కూడా శాశ్వతమైన సంబంధాలు కావు కదా. బంగారు వస్తువులు క్రయ విక్రయాల వలన, అంటే అమ్మటం కొనటం వలన అనేక ప్రదేశాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా కర్మఫలాన్ని బట్టి జీవుడు ఒక తండ్రి తర్వాత వేరొక తండ్రిని పొందుతుంటాడు. అందుకని అతనికి ప్రియుడు, అప్రియుడు ఉండడు. అంటే ఏంటి? శత్రుడు గాని, శత్రువు గాని, మిత్రుడు గాని ఉండడు అని చెప్తున్నాడు అనమాట. ఎవడు ఆ పిల్లోడు? చూడండి. నారదముని ప్రభావం చేత వెనుక వచ్చిన బద్ధాత్మ ఆ విధంగా పలికి వెనక్కి వెళ్ళిపోయిందట. అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు. నారదముని బ్రతికించి, నువ్వు చక్కగా ఉండవయ్యా, మీ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలించవయ్యా అంటే అతను బోధ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆత్మలవే కానీ శరీరాలం కాదు అర్థం చేసుకోవాలి. అది విని రాజు, రాణి, బంధువులందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆ పిల్లవాడితో అంతవరకు ఉన్నటువంటి ప్రేమ పాసాన్ని వారు అవలీలగా త్రుంచి వేసుకున్నారంట. దుఃఖాన్ని విడిచిపెట్టారట. తరువాత బాలుని మృతదేహానికి దహనక్రియలు చేశారు. పూర్తిగా దుఃఖం నుంచి, భయాన్నించి, మోహాన్నించి బయటపడ్డారు. ముద్దులొలికే బాలునితో గల సంబంధం విడిచిపెట్టడం కష్టమే. కానీ వాళ్ళు ఋషులు మరియు వైష్ణవుల దీవెనతోటి సులభంగా విడిచిపెట్టారట. అందుకే మన ఇంటికి గనక ఎవరన్నా బ్రాహ్మణులు, వైష్ణవులు వస్తున్నారంటే మన ఇంట్లో మార్పు తథ్యమన్నమాట. ఆ జీవుని వాక్కులు, అంటే ఆ పిల్లవాడి యొక్క వాక్కులు కృతద్యుతి సవతలకు కూడా గొప్ప పశ్చాత్తాపాన్ని కలిగించిందట. మహాత్ముల ఉపదేశంతో వారిలో ఉన్న సంతాన ప్రాప్తి కోరిక పూర్తిగా నశించిపోయింది. అప్పటి వరకు ఏముంటుంది వాళ్ళకి? ఈర్ష్య. తినికేనా మాకు ఉండదా సంతానం, మాకు కూడా సంతానం కావాలని కోరుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కోరిక పూర్తిగా పోయింది. అందుకని వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల సలహా మేరకు యమునా నదికి వెళ్ళి స్నానం చేసి తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నారట వాళ్ళందరూ కూడా. ఎవరు? సవత్తరులందరూ కూడా, మిగతా రాళ్ళందరూ కూడా. బాలహత్య అనే పాపము అనాది కాలంలో వస్తుందని ఈ సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ బాలహత్యలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. అయితే అప్పట్లో ఎక్కడన్నా ఒకటి రేరుగా జరిగేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజు జరుగుతుందన్నమాట. ప్రతి దినకరం అయిపోయింది ఇది. ఇది చాలా కామన్ అయిపోయింది అనమాట. ఏంటిదంటే గర్భములోనే జీవుణ్ణి వధించడము. మీకు అర్థమై ఉంటుంది. చెప్పండి అంటే ఏంటి? అభాషణ గురుజీ. ఆ దీన్ని ఏం చెప్పారు తెలుసా? భ్రూణ హత్య అంటారట. దీన్ని ఏమంటారు? భ్రూణ హత్య. ఇది హత్య. అది కూడా ఏంటి? భ్రూణ హత్య అన్నమాట. ఇది మహాపాపం అంట చెప్తున్నారు భాగవతంలో. ఇలా చేయటం వల్ల స్త్రీలకి తేజం తగ్గుతుందంట, తేజం తగ్గుతుందంట. అయితే అలా చేసిన వాళ్ళంట సిగ్గుపడి బ్రాహ్మణుల యొక్క నిర్దేశంలో తమ పాపానికి ప్రయత్నం చేసుకుంటే అన్ని కష్టాల నుంచి బయటపడతారట. లేకపోతే వారు ఇహపరాలలో కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. డైరెక్ట్ చెప్పాలంటే నరకలోకాలకి వెళ్తారని చెప్తున్నారు అన్నమాట. ఇకపోతే చిత్రకేతువు కూడా నారద అంగీరుల ఉపదేశంతో బురద నుండి బయటపడిన ఏనుగులాగా సంసార కోపం నుండి బయటపడ్డాడు మొత్తానికి. అతడు కూడా యమునా జలంలో స్నానం చేసి దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు. తరువాత అతడు నారదంగి ఋషులకు వందనాలు చేశాడు. ఈ విధంగా అతని పట్ల పరశుని నారదముని దివ్యోపదేశం చేశారు. నారదుడు అతనికి వచ్చిన దివ్య మంత్రం ఏ విధంగా ఉందో చూద్దాం. మంత్రాన్ని ఉపదేశించాడు కదా. ఆ మంత్రం ఏ విధంగా ఉందంటే ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఎంత బాగుందో చూడండి. ప్రణవంతో సంబోధించబడే భగవంతా, నీకు వందనములు. ఓ వాసుదేవా, నేను నిన్ను ధ్యానించెదను. ఓ ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, నా వందములను స్వీకరించండి.
ఓ ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడా, పరమానంద స్వరూప, ఆత్మారాముడు, పరమశాంతుడివైన నీకు వందనములు. ఓ చరమ సత్యమా, బ్రహ్మము పరమాత్ముడు భగవంతుని మూడు తత్వములలో అనుభూతమయ్యే నీవు జ్ఞాననిధివి. జ్ఞాననిధి భగవంతుడే, నిధిలికే నిధి అన్నమాట ఆయన కదా. ఏంటి ఆ? ఏంటి, లక్ష్మీ నిధి ఆయనే, విద్యానిధి ఆయనే, జ్ఞాననిధి ఆయనే, ప్రేమనిధి ఆయనే, కరుణానిధి ఆయనే, దయానిధి కూడా ఆయనే. ఉం? ఈ విధంగా సాగే మంత్రాన్ని నారదముని చిత్రకేతుకు ఉపదేశించి అంగిరషితో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చిత్రకేతు అంట కేవలం జలాన్నే పానం చేస్తూ తనకిచ్చిన మంత్రాన్ని 6 రోజుల పాటు ఏకధాటిగా జపించాడట. గురువు కరుణ వలన లభించిన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించిన చిత్రకేతువుకు విద్యాధరలోక ప్రాప్తి లభించిందట. అవాంతర ఫలంగా అంటే ఎటువంటి అవాంతరం లేకుండా. ఇక్కడ తెలుసుకోవాల్సి ఏంటి, గురు కరుణ వలన. అరే అరే అరే, చిత్రకేతు ఎవరు చెప్పండి? సూరసేన దేశానికి రాజుట, 1,000,000 భార్యలు ఉన్నారు, అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా. అయినా కూడా ఆయనకి ఎవరు, గురువు కరుణ అవసరం పడింది. చూసుకోండి. ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏం చెప్పండి. ఆ? అందుకనే ఎంత పెద్ద రాజు అయినా, ఎంత పెద్ద మహారాజు అయినా గురువు కరుణ లేందే, గురువు కృపలేందే ఎవరు కూడా భగవంతుని ఆశ్రయించలేరు అని చెప్పడానికి ఇది కూడా గొప్ప ఉదాహరణ అన్నమాట. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో జపించాడు చిత్రకేతువు నారదముని ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని. ఆ విధంగా ఆయనకి ఏమొచ్చింది, విద్యాధర లోక ప్రాప్తి కలిగిందండి మాతనికి. అంటే విద్యాధర లోకాన్ని చేరుకున్నాడు అతను. తర్వాత కొన్ని రోజుల్లోనే మంత్ర ప్రభావం వలన చిత్రకేతువుకి భగవద్ దర్శనం కూడా కలిగిందట. అబ్బా ఇంకెంత చూడండి. గురువు యొక్క శక్తి వల్ల, గురువు యొక్క ఉపదేశం వల్ల చిత్రకేతుకు భగవద్ దర్శనం కలిగిందట. అసలు చిత్రకేతు పులకించిపోయాడట దర్శనం అవ్వగానే. మనసారా కీర్తించాడు. నారదముని ఉపదేశం వల్లనే తనకి దుర్లభమైన భగవద్ దర్శనం కలిగిందని తెలియజేశాడు. దుర్లభమైన ఏంటి, చాలా కష్టం, అది చిన్న విషయం కాదు. అతని మాటలకు సంతరించిన అనంతదేవుడు కూడా తన దివ్యోపదేశాన్ని ఇచ్చి అంతర్హితుడయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, ఇక్కడ ప్రశ్న రావచ్చు ఎవరికైనా, అరే ఏంటి, 1,000,000 భార్య నుండి సంతానం లేకపోవటం ఏంటి, మరి లేక లేక సంతానం ఒకడు కొడుకు పుడితే అతను చనిపోవటం ఏంటి, అతను చనిపోతే ఒక్కసారి బతికిస్తే మళ్ళీ ఆ పిల్లలు అలా మాట్లాడతాం ఏంటి అంటే, భగవంతుడు ఒక వ్యక్తిని ఉద్ధరించాలనుకున్నప్పుడు, భగవంతుడు ఒక వ్యక్తిని మళ్ళీ తన దగ్గర తీసుకెళ్ళాలనుకున్నప్పుడు గురువు ద్వారా ఇటువంటి లీలలు చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. తరువాత చిత్రకేతువు అతను విద్యాధరపతిగా, అంటే లోకానికి పతిగా గగనమండలం ప్రయాణించట. దేహ బలంతో అంటే క్షీణింపనట్టి, అంటే ఏ విధంగా అసలు ముసలితనం లేదు, శరీరం ఏ విధంగా క్షీణించట్లేదు అనమాట. అటువంటి దేహ బలంతో, ఇంద్రియాలతోటి అతడు లక్షలాది సంవత్సరాల జీవితాన్ని అనుభవించాడట. అలాగే విద్యాధరలోకి స్త్రీలను కూడా కలిసి అతను హరికీర్తన చేస్తూ, అంటే ఆ స్త్రీల చేత హరికీర్తన చేయిస్తూ అతడు సుమేరు పర్వతంలో కూడా విహరించాడట. అలా విమానంలో అతను విహారిస్తూ ఉంటే ఒకసారి శివుడు కనిపించాడు. శివుని ఒడిలో పార్వతీదేవి కూర్చొని ఉందంట. శివుడు అప్పుడు పార్వతీదేవిని ఆలింగనం చేసుకుని కూర్చొని ఉన్నాడంట. అది చూశాడు చిత్రకేతువు. అంటే పరిహాసంగా మాట్లాడాడట. ఏమంటారంటే, పరిహాసం అంటే ఏమంటారు చెప్పండి, ఏమంటారు? హేళన. ఆ హేళన, హేళన మాట్లాడాడు. శివుని కార్యాన్ని అతడు అధిక్షేపించాడు. అంటే శివుణ్ణి అతను
చేశాడు కాబట్టి. కానీ శివుడు ఆ మాట చెలించలేదు. వైష్ణవులు ఎప్పుడు కూడా చెలించరు, అవమానాలకు పట్టించుకోరు అనమాట. అందుకే శివుడు మౌనంగా ఉండిపోయాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలు సహింపలేక శివుని అవమానించిన చిత్రకేతువు విష్ణు పాద పద్మాశ్రయానికి అనర్హుడయ్యాడని గట్టిగా పలికి అసురుడు కమ్మని తీవ్రంగా శపించింది. అంటే రాక్షసుడుగా అమ్మని చెప్పి శపించింది పార్వతీదేవి. పార్వతీదేవి శాపంతో బుద్ధి వచ్చింది చిత్రకేతువుకి. విమానం దిగొచ్చి ఆమెకి నమస్కరించాడు. నమస్కరించి ఆమెను ప్రసన్నరాలను చేసుకోవడం కోసం ప్రయత్నించాడు. తనను క్షమించమని ప్రార్థించాడు. ఆ సమయంలో శివుడు వైష్ణవుల మహిమను వర్ణిస్తూ వారు జీవితంలో ఏ పరిస్థితికి వెరువరని, అంటే దేని కూడా వాళ్ళు చింతించరని, స్వర్గ నరక మోక్షాలు వారికి సమానమని వివరించాడు. అంటే అతను తప్పు చేశాడు, కానీ క్షమించమని ప్రార్థించాడు. అట్ ద సేమ్ టైం పార్వతీ శాపాన్ని కూడా అతను స్వీకరించాడు. ఆ విషయాన్ని శివుడు చెప్తున్నాడు, వైష్ణవుల గొప్పతనం చెప్తున్నాడు అనమాట. నిజానికి చిత్రకేతువు పార్వతీదేవికి పరిశాపం కూడా ఇవ్వగలిగినంత సమర్థుడంట. అయినప్పటికీ కూడా ఆమెకి శరణొచ్చి పార్వతీ పరమేశ్వరుడు నమస్కరించాడు. అంటే వైష్ణవుల నడవడి ఈ విధంగానే ఉంటుంది. వైష్ణవులు ఎప్పుడు తిరిగి శాపాన్ని ఇవ్వరు. ఆ విషయం మనం నారదమును చూసాం, భక్త అంబరీషును చూసాం. ఈ యుగంలో మనకి ఈ ని- ఉన్న రీసెంట్ జనరేషన్లో అసలు ప్రభుపాదం చూసాం మనం. అర్థమైందా? మన వైష్ణవులు ఎప్పుడు కూడా శాపాన్ని స్వీకరిస్తారు, శాపాన్ని కూడా వరంలాగా భావిస్తారు అనమాట. ఎందుకు శాపాన్ని వరలాగా భావిస్తారంటే చూడండి, ఆ దక్ష ప్రజాపతి నారదుని శపించాడు. 10,000 మంది పుత్రుల్ని కూడా ఆయన సన్యాసం చేశాడు. ఇంకో 1000 పుత్రులు కంటే ఆ 1000 పుత్రులు సన్యాసం చేశాడు. అప్పుడు శపించాడు, నీకు ఉండటానికి నివాసం ఉండదు, నిలువ నీడకూడదని చెప్పాడు అనమాట. అప్పుడు నారదముని చాలా సంతోషంగా శాపాన్ని స్వీకరించాడు. దానివల్ల ఏమైంది, నారదమునికి ఏమి లాభం కలిగింది చెప్పండి మనలో ఎవరికైనా. ముల్లోకాలు సంచరించగలిగే శక్తి వచ్చింది. ముల్లోకాలు ఏ విధంగా సంచరిస్తాడు? హరినామ సంకీర్తన నామ ద్వారా. సంకీర్తన. హరినామ నారాయణ సంకీర్తనతో లోక నారాయణ కళ్యాణం కోసం. నారాయణ అంటూ ఉంటాడు అనమాట. అలాగే శ్రీల ప్రభుపాది వారికి చెప్పారు ప్రభుపాది వారు, మా పిల్లలందరినీ కూడా భక్తులు చేస్తున్నాడు ఈయన. మా పిల్లలందరూ గొప్ప గొప్ప చదువు చదువుతుంటే చదువుకున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా భక్తులు చేస్తున్నారని చెప్పేసి ప్రభుపాదిని శపించారు. నన్ను అలా శపించారు. కానీ అందువల్ల నేను కూడా ఏ దేశంలో కూడా ఆయన 3 రోజులు ఎక్కువ లేకుండా భూమండలం మొత్తం కూడా భూమండలం మొత్తం కూడా తిరుగుతూ 108 టెంపుల్స్ కట్టారంట ప్రభుపాదుల వారు. అందుకే ప్రభుపాద వారు ఇప్పుడు పూజనీయుడు అయిపోయారు. ప్రతిరోజు గురు పూజ చేస్తారు ప్రభుపాదుల వారికి. అందుకే వైష్ణవులు ఎవరో ఒక వ్యక్తి అవమానించినంత మాత్రాన, ఒక వ్యక్తి శాపం ఇచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదనమాట. అది అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం గురువులకు సలహా తీసుకుని చేస్తాం, అది వేరే విషయం. జనరల్గా అనమాట ఈ వైష్ణవ నడవడికి ఈ విధంగా ఉంటుంది. అయితే పార్వతీదేవి శాప కారణంగానే చిత్రకేతువు త్వష్ట నిర్వహించిన యజ్ఞంలో ఉత్తరాసురునిగా జన్మించాడు. అర్థమైంది కదా? అది అతడే ఇంద్రుని చేతిలో ఆయన చనిపోయి, అంటే హతముంది భగవద్ధామానికి చేరుకున్నాడు. చిత్రకేతు మహాభక్తుడు. అతని ఈ చరిత్రను విశుద్ధ భక్తుని ద్వారా వింటే శ్రోత యొక్క సంసార బంధాలు తేలికగా తొలగిపోతాయి. ప్రాతకాలంలో నిద్రలేచి మనోవాక్యులను నిగ్రహించి శ్రీహరిని స్మరిస్తూ ఈ వృత్తాంతాన్ని పఠించే మానవుడు ఎటువంటి కష్టం లేకుండా భగవద్ధామానికి చేరుకుంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్భాగవతం కీ జై. కార్తీక దామోదర మాస మహామహోత్సవ కీ జై. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కీ జై. హరి హరి బోల్. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క చిత్రకేతువు కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఆ, ఇందులో మోరల్ ఏంటి మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. బంధాలు కూడా ఈ భవబంధాలు ఏవి శాశ్వతం కాదు, అంతా తాత్కాలికమనే అర్థమైంది గురూజీ. తర్వాత మహాత్ముల బోధనలతో జీవుడి యొక్క మనస్సు నిర్మలమైపోతుందని తెలుసుకున్నాను గురూజీ. అంటే ఇప్పుడు చిత్రకేతు అంగీరస నారద మునుల బోధనలతో ఆయన ఎంత శోకంలో ఉన్నా కూడా ఆయన బయటకు రాగలిగారు. ఆ శోకం నుంచి, పుత్ర వ్యామోహం నుంచి బయటపడగలిగారు గురూజీ. అందువల్ల మహాత్ముల బోధనలు మనల్ని జ్ఞానవంతులు చేస్తాయని అర్థమైంది గురూజీ. తర్వాత గురు కరుణ లేకపోతే మనము భగవంతుణ్ణి చేరుకోలేమని అర్థమైంది గురూజీ. తర్వాత శివ పార్వతుల శివుడు పార్వతీదేవి అలా విహరిస్తూ ఉంటే చిత్రకేతు వాళ్ళని చూసి హేళనగా మాట్లాడినప్పుడు పార్వతీదేవి శపించింది కానీ శివుడు మాత్రం ఆయన హరిభక్తులు ఎప్పుడు వైష్ణవులు స్వర్గ నరకాలను అన్నింటినీ సమానంగా స్వీకరిస్తారు. వైష్ణవులకి అంటే కోపం అలాంటివి ఏమీ ఉండవు, శాంతంగా ఉంటారు. దేన్నైనా ఒకే విధంగా స్వీకరిస్తారు. కఠినమైనా లేకపోతే లాభం చేకూర్చేదైనా దేన్నైనా కానీ ఒకే విధంగా తీసుకుంటారని చెప్పడం జరిగింది గురూజీ. అంటే వైష్ణవులకి క్షమాగుణం అనేది కలిగి ఉంటుంది. మనల్ని అంటే వైష్ణవుల్ని నిందించినా కూడా వాళ్ళు ఎలాంటి బాధకి గురి కాకుండా దాన్ని ఒక ఆనందదాయకంగానే స్వీకరిస్తారనేది అర్థమైంది గురూజీ. ఈ చిత్రకేతు యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అర్థమైంది. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ హరే రామ హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదములు గురూజీ. హరే కృష్ణ గురూజీ. దండత్ ప్రణామాలు గురూజీ. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ గురూజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ.